మామూలు మెడిటేషన్స్‌లో కేవలం బ్రీతింగ్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ నేను ఇవాళ మీతో చెప్పే మెడిటేషన్‌లో మీ డ్రీమ్స్ అన్నిటిని ఒక సినిమా లాగా చూసుకునేలా గైడ్ చేసే మెడిటేషన్ అన్నమాట. రెడీయా? ఇవాళ మనం చేయబోయే మెడిటేషన్ని 6 ఫేజ్ మెడిటేషన్ అంటాం. పేరుకు తగ్గట్టే ఇందులో 6 ఫేజెస్ ఉంటాయి. నా వాయిస్ వింటూ మీరు ఇది చేయొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా. సో మీరు రెడీ అయితే కంఫర్టబుల్ అయిన పొజిషన్లో నా వాయిస్ వింటూ మీ బాడీని రిలాక్స్ చేయండి. మీ మైండ్ని ఒక రిలాక్స్ స్టేట్లోకి తీసుకెళ్ళి మీ కళ్ళు మూసుకోండి. అలా రిలాక్స్ అయ్యి ఉండండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పొట్ట నిండా గాలి నిండాలి. ఇప్పుడు ఆ శ్వాసని వదిలేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Phase 1. మీ చుట్టూ ఒక పింక్ కలర్ బబుల్ ఆఫ్ లైట్ని ఊహించుకోండి. ఈ లైట్ని మీ లవ్ అండ్ కంపాషన్తో నింపండి. లవ్ అంటే ప్రేమ, ఇతరుల కోసం ప్రేమ. కంపాషన్ అంటే ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకోవడం, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం. మీ చుట్టూ ఉన్న ఈ పింక్ లైట్ని మీ లవ్ అండ్ కంపాషన్తో నింపండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి మీ చుట్టూ. మళ్ళీ శ్వాస తీసుకొని వదలండి. ఇలా బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీ ఈ పింక్ బబుల్ ఆఫ్ లైట్ రూమ్ నిండా నిండిపోవడం ఊహించుకోండి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఈ బబుల్ని ఎంటైర్ బిల్డింగ్కి సరిపోయేలా ఎక్స్పాండ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ దెన్ బ్రీత్ అవుట్. ఈ బబుల్ ఆఫ్ లైట్ మొత్తం కంట్రీ నిండిపోయేలాగా ఊహించుకోండి. ఇండియా మ్యాప్ని ఊహించుకోవచ్చు ఇక్కడ. పింక్ లైట్ త్రూ అవుట్ ద ఇండియా మ్యాప్. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఈ కైండ్నెస్ అండ్ కంపాషన్ యొక్క ఎనర్జీ మొత్తం ఎర్త్ నిండిపోయేలాగా ఊహించుకోండి. ఆ బబుల్ ఆఫ్ లైట్ మొత్తం ఎర్త్ని కవర్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఒక బ్లూ ఎర్త్ మీ లవ్ అండ్ కంపాషన్ వల్ల పింక్ కలర్గా మారడం ఊహించుకోండి. ఈ లోకంలో ఉన్న ప్రతి చిన్న జీవితో మీరు కనెక్ట్ అయి ఉన్నట్టు ఊహించుకోండి. ఫీల్ అవ్వండి. మీ లవ్ అండ్ కంపాషన్ భూమినంతా నింపుతున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫేజ్ 2లో. లాస్ట్ 24 అవర్స్లో మీ పర్సనల్ లైఫ్లో జరిగిన ఏదైనా చిన్న విషయం, మీకు ఆనందాన్ని కలిగించిన చిన్న విషయాలను గుర్తు తెచ్చుకోండి. అది ఒక స్ట్రేంజర్ స్మైల్ అవ్వచ్చు, మీ ఫేవరెట్ పర్సన్ నుండి ఒక హగ్ అవ్వచ్చు, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం అవ్వచ్చు, ఏదైనా చిన్నది. అది చాలా పెద్దది, గ్రాండ్ది అవ్వాల్సిన పని లేదు. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మళ్ళీ ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ కెరియర్ లైఫ్లో 1 to 3 థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆలోచించండి. ఇది మీరు టైంకి వర్క్ కంప్లీట్ చేయడం అవ్వచ్చు, మీ కలీగ్స్ మీకు హెల్ప్ చేయడం అవ్వచ్చు, మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం అవ్వచ్చు. ఎనీథింగ్ దట్ మేడ్ యూ ఫీల్ హ్యాపీ. అండ్ ఫైనల్గా మీ పర్సనల్ లైఫ్లో మీరు మీకోసం చేసిన పనులు, అది టైంకి లేచి ఆర్గనైజ్డ్గా ఉండడం అవ్వచ్చు, ఫిట్నెస్ ప్రాక్టీస్ చేయడం అవ్వచ్చు, ప్రశాంతత కోసం దేవుణ్ణి ప్రార్థించడం అవ్వచ్చు. ఏదైనా మీకోసం మీరు చేసింది, మీకు హ్యాపీనెస్ ఇచ్చింది ఆలోచించండి. అండ్ అది చేసినప్పుడు మీకు కలిగిన ప్రశాంతతను, హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి.
ఇప్పుడు మనం ఫేజ్ 3లోకి వెళ్తున్నాం. లాస్ట్ 24 అవర్స్లో మీరు చేసిన ఏదైనా చిన్న తప్పుని గుర్తు తెచ్చుకోండి. ఆ తప్పు వల్ల జరిగిన పరిణామాలు ఏంటో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ పాస్ట్ సెల్ఫ్ని మీ ముందు ఊహించుకోండి. మీ పాస్ట్ సెల్ఫ్ని చూస్తూ నాతో పాటు నేను చెప్పేది రిపీట్ చేయండి. నేను నిన్ను క్షమిస్తున్నాను. మీ పాస్ట్ సెల్ఫ్ని క్షమించండి. ఈ పొరపాటుని, ఈ తప్పుని ఫ్యూచర్లో ఎలా అవాయిడ్ చేయొచ్చో ఆలోచించండి. ఫేజ్ 4. ఇప్పుడు మీకు కావాలనుకున్న సపోర్ట్ అంతా ఉంటే, కావాలనుకున్న లక్ అంతా ఉంటే, మీ లైఫ్ 2 years తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మీ ఐడియల్ బాడీ అవ్వని, కెరియర్ అవ్వని, రిలేషన్షిప్ అవ్వని, కాలేజ్ అవ్వని, ఎనీథింగ్. 2 yearsలో మీకు కావాల్సిన బెస్ట్ ఫ్యూచర్ని ఊహించుకోండి. మీరు కోరుకుంటున్న ఫ్యూచర్ లైఫ్ ఆల్రెడీ నిజం అవుతుంది అని నమ్మండి. ఆ నమ్మకాన్ని నిజమని భావిస్తూ అది నిజం అయిపోయినట్టు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ ఫ్యూచర్ లైఫ్ని ఒక సినిమా లాగా చూడండి మీ మైండ్లో. ఫేజ్ 5. ఇప్పుడు మీ అటెన్షన్ని ఈ రోజుకి తీసుకురండి. ఇప్పుడు మీరు మీ పర్ఫెక్ట్ డేని విజువలైజ్ చేసుకోండి. అది టైంకి లేవడం నుండి ఒక మంచి టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్ని కలవడం, జాబ్ సరిగ్గా చేయడం, మీరు అనుకున్న ప్లాన్స్, టు డూ లిస్ట్ అన్నీ సరిగ్గా కంప్లీట్ చేయడం. ఇలా మీరు పర్ఫెక్ట్ పాసిబిలిటీని ఊహించుకోవడం వల్ల, జస్ట్ మీ ఆలోచన వల్ల ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది మీకు అనిపిస్తుంది. అండ్ దీనివల్ల రోజంతా పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్కువగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ పెంచుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫేజ్ 6. ఇప్పుడు మన పైన ఒక హయ్యర్ పవర్ దట్ ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్. మీరు అనుకున్న ప్రతి పనికి, ఆశయానికి, గమ్యానికి కావలసినంత సపోర్ట్, కావలసినంత అదృష్టం ఇచ్చే ఒక హయ్యర్ పవర్ ఉందని నమ్మండి. ఇది నమ్మడానికి మీరు రిలీజియస్ అవ్వాల్సిన పని లేదు, దేవుడిని నమ్మాల్సిన పని లేదు. మనకన్నా ఎక్కువ పవర్ ఉన్న ఒక ఎనర్జీ మనల్ని సపోర్ట్ చేస్తుంది అని నమ్మడం మాత్రమే కావాలి. ఆ నమ్మకంతో ఆ హయ్యర్ పవర్ నుండి ఒక స్ట్రీమ్ ఆఫ్ లైట్ మీ తలపైకి రావడం ఊహించుకోండి. ఈ లైట్ బ్రైట్ yellow కలర్లో ఉండడం చూడండి. అలా హయ్యర్ పవర్ నుండి బ్రైట్ yellow లైట్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ సపోర్ట్, వార్మ్త్ మీ తలపై నుండి కిందకు వస్తుంది. మీ మొహాన్ని కవర్ చేసింది, మీ నెక్ని కవర్ చేసింది, మీ షోల్డర్స్, చేతులు, చేతి వేళ్ళ వరకు, చెస్ట్, నడుము, హిప్స్, మీ కాలి వేళ్ళ వరకు కవర్ చేస్తుంది. ఇలా హయ్యర్ పవర్ నుండి సపోర్ట్ మీ బాడీలో ప్రతి అణువుకి సపోర్టివ్ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఆ లైట్ వల్ల మీ శరీరం వెచ్చగా, చార్జ్డ్గా, శక్తివంతంగా మారడం ఫీల్ అవ్వండి. ఆ దేవుణ్ణి ఆర్ హయ్యర్ పవర్కి థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు నేను 5 లెక్క పెట్టిన తర్వాత మీ కళ్ళను తెరవండి. 5, 4, 3, 2, 1.